మేడం. మేడం యాక్చువల్‌గా ప్రొఫెషన్‌లో సార్ గాని, నేను గాని చాలా బిజీగా ఉంటాం. కానీ ఒక 15 ఇయర్స్ నుంచి మా వంతు ప్రయత్నంగా సొసైటీకి కొంత టైం ఫ్రీ సర్వీస్ ఇచ్చి, మా సజెషన్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసమని మా వాల్యుబుల్ టైమ్‌ని టీవీ షోల ద్వారా గాని, యూట్యూబ్ ఛానల్ ద్వారా గాని, మన హిట్ టీవీ ద్వారా గాని మాక్సిమం ఇప్పుడు 120, 130 ఎపిసోడ్స్ దాకా మనం కంప్లీట్ చేసాం. అంటే మేమిచ్చే టైము ఫ్రీ సర్వీసులు మరి బయట లేవా అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. లోక్ అదాలత్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అక్కడికి కూడా వీళ్ళెళ్ళరు. ఇదేంటంటే మనం ఇంట్లో అలా ఫోన్ తీయగానే, అలా టీవీ తీయగానే డైరెక్ట్‌గా ఒక స్టేజ్ కనిపిస్తుంది. వస్తారు. వచ్చిన దానికి ఒక మన వాల్యుబుల్ టైం తీసుకొని నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అంత కేసా? కాదా? అని కొంచెం వాళ్ళు ఆలోచిస్తే ఈ టైము వేరే వాళ్ళకి యూజ్ అవుతదని నా ఉద్దేశం. ఈ కేసు లిటరల్లీ మన స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ అబ్బాయి ఎంత మ్యానిపులేట్ చేశాడంటే మన వాళ్ళని, నా నా ఎపిసోడ్ నా కేసు తీసుకొని మీరు సాల్వ్ చేయకపోతే నాకు సూసైడ్ తప్ప ఇంకో ప్రాబ్లం లేదండి. నేను హాస్పిటల్‌కెళ్ళి అన్నీ చేయించేసుకున్నాను. రియల్‌గా లవ్ చేశాను ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందంటే, మనం అంతకుముందు ఒక సూసైడ్ కేస్ అంటే ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఎంక్వైరీ చేసాం గుర్తుందా? అరే! ఒక్క వ్యక్తిని ఒక టైమ్ కొంత స్పెండ్ చేస్తే ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం కదా! అన్న ఒక్క ఉద్దేశంతో పీలిస్తే, అరే భాయ్! ఎంత టైం ఓపికగా ఇన్నాం. ఈళ్ళొస్తే తప్ప నిజం తెలియట్లేదు మాకు. ఇంత దారుణంగా మాట్లాడావు. ఏముంది నీ కేసులో అసల? 2 ఇయర్స్ ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేసావు. ఆ పిల్ల స్టిల్ ఇప్పటికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. ఎప్పటిదాకా? నువ్వు ఇంకొక అమ్మాయిని తగులుకునేదాకా. ఈ పిల్ల వదిలేసిన 2 మంత్స్‌లో నువ్వు వెంటనే ఇంకొక అమ్మాయితో మాట్లాడేయడం, ఫ్రెండ్‌షిప్ చేసేయడం, తీరా ఎంక్వైరీ చేస్తే విషయం ఏంటి? ఇద్దరిని ఒకేసారి ట్రై చేసావు. అంటే ఎంతమందికి పంచుతావు నీ హృదయాన్ని? అది ప్రేమ ఎట్లా అవుతది? దానికోసం నువ్వు సూసైడ్ జేసుకోవడం ఎందుకు? మీ అమ్మా, నాన్న ఏమైపోతారు? ఇది నీకు డిప్రెషన్‌తో కూడిన వ్యవహారాలు కదా నాన్న. ప్యూర్ లవ్ అనుకోండి. రియల్‌గా మీ అమ్మా, నాన్నని వీళ్ళ అమ్మా, నాన్నని ఒప్పించి మేమేమన్నా మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉండేది. కౌన్సెలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. నువ్వేంట్రా బాబు అంటే, నా లవర్‌ని నాకు ఇప్పించండి అనటం పోయి, నాకు ఇద్దరు లవర్‌లున్నారు, ఇద్దరిని ఇప్పించండి అంటున్నావు. అది మా స్టేజ్ మీదకి నేనున్నా నేనున్న స్టేజ్ మీదకొచ్చేసావు చూడు, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మా ఆడియన్స్ చాలా షాక్ అవుతుంటారు. రమ్య గారు ఉన్న చోటకి ఇట్లాంటి పిల్లోడు ఎళ్ళిపోయాడా ధైర్యంగా అని. ఏం చేయమంటావు ఇప్పుడు? ఆళ్ళు నిజంగా ఈ రోజు జనరేషన్‌లో ఉన్న అమ్మాయిల టైప్ అయితే, ఆళ్ళు అలా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూర్చుంటే, ఆ 376 కేసు సుప్రీంకోర్టు అక్రమ సంబంధాలు ఏ రకంగా ఆ సెక్షన్ తీసేశారనేది ఎంత ఫాస్ట్‌గా పాపులర్ అయిందో, ఇలాంటి కేసుల్లో అమ్మాయిల ప్రొటెక్షన్ కేసు కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. అందులో వీళ్ళిద్దరూ జస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చినా, నిన్ను తీసుకెళ్ళి అలా జైల్‌లో ఏస్తారు. ఇక్కడికొచ్చి ఏదో భార్యలను అడిగినట్టు అడుగుతున్నావు. ఇద్దరినివ్వండి అని. జీవితం నాశనం చేసుకున్నానంటావు కాసేపు, నాశనం చేసుకోలేదంటావు కాసేపు. ఉన్నంతలో నీ ప్రాసెస్ అర్థమే కాని పరిస్థితి. మేడం వీళ్ళిద్దరిలో మనం మాట్లాడడానికి ఇంత కూడా లేదండి. ఈ అమ్మాయి రియల్‌గా లవ్ చేసింది. అతన్నే చేసుకుందాం అనుకుంది లాస్ట్ మినిట్ దాకా. కానీ ఎప్పుడన్నా నాన్న లవ్‌ని మేమెప్పుడు డినై చెయ్యట్ల. కొంచెం లిమిట్స్‌లో ఉండండి. ఫిజికల్ రిలేషన్స్‌కి వెళ్ళకండి అని. ఈరోజు ఆ పిల్ల ధైర్యంగా కూర్చొని గొట్టంగాడు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడని అట్లా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి లిమిట్స్‌లో ఉంది. మీరొచ్చిన మేము ఆవిడకి టైం వస్తే అట్లా ఉండేది. టైం తక్కువ ఉండడం వల్ల అదృష్టం కొద్దీ సేవ్ అయిపోయింది. నువ్వేంట్రా అంటే మంచోడు, మంచోడు అనుకుని ఎళ్ళావు ఇట్లా ముంచాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేసేది మీరు ఆ అబ్బాయి యొక్క మెంటాలిటీ మీకు అర్థమైంది. మీరు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకండి అవసరంలా. ఎందుకంటే అతని పనిష్మెంట్ అతనే వేసుకున్నాడు 2 రకాలుగా. 2 అబద్ధాలే. ఒకటి మేడం నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను. నేను సెక్స్‌కి పనికిరాను. చేయించుకున్నాడంటే అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం కావాలి? అదే నిజం అనుకుందాం. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఈ ప్రపంచంలో ఎవ్వడు అనడు. 2 మేడం నేను ఆపరేషన్ చేయించుకోలేదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళనివ్వాలి. ఇలా ఒక లైఫ్ గురించే అబద్ధం ఆడిన వ్యక్తి సైకలాజికల్‌గా ఏ టైంకి ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడనేది భయమే. అలాంటి వ్యక్తి దగ్గరికి పంపించమని ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? సో, నీకు రైట్స్ ఉన్నాయి అతని మీద కేసు వేయడానికి. మీకు రైట్స్ ఉన్నాయి ఏదైనా ఫోటోలు, మెసేజ్‌లు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తే. లేదా అతని పాపానికి అతన్నే వదిలేయండి. ఎందుకంటే రియల్ లవర్స్ బోలెడుమంది ఉన్నారు నాన్న బయట. ఇతను రియల్ లవర్ కాదు. సైకిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న ఒక వ్యక్తి. ఈ మాట నేను స్టేజ్ మీద అనకూడదు నాన్న. కానీ ఎందుకు అంటున్నానంటే, నువ్వు మా వాల్యుబుల్ టైమ్ వేస్ట్ చేసి, ఇద్దరు ఆడపిల్లల్ని స్టేజ్ షో దాకా తీసుకొచ్చావు. ఇక్కడికొచ్చి తింగరగా నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి అంటున్నావు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ లైఫ్ స్పాయిల్ అవ్వలా. వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వబోయేది నువ్వు ఇక్కడికి రావడం వల్ల మేము సేవ్ చేసాం. నాన్న మీ డెసిషన్ 100% కరెక్ట్. మీరు ఆరాంగా వెళ్ళిపోండి. ఎప్పుడన్నా ఇతను మెసేజ్‌లు పెడితే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు సపోర్ట్‌గా మేముంటాం.
మేడం వీళ్ళు వెళ్ళిపోవచ్చు మేడం, మీరు వెళ్ళండి. మీతో మాట్లాడతాను ఒక నిమిషం. మీరు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారా అన్న ఒక భయంతో మీ ముగ్గురం ఈ ఎపిసోడ్ తీసుకోవడానికి రెడీ అయ్యాం నాన్న. మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని మేము జాగ్రత్తగా అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఒకే లవ్ మీద స్టాండర్డ్గా ఉండే టైపు కాదు, లవర్ లేకపోతే చచ్చిపోయే టైపు కాదు. ఎందుకంటే ఇంకొక అమ్మాయిని రెడీలాగా పెట్టుకున్నావు. వీళ్ళిద్దరిని మేము డిలీట్ చేసాం కాబట్టి నువ్వు ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నెట్లో నీకు టక్క దొరుకుతారు. దయచేసి ఆ టైం స్పెండ్ చేయకుండా ఈ ఇంట్లో వాళ్ళు చూపించే పెళ్లి చేసుకో. నిజంగా మెడికల్గా అదేదైనా ఉంటే మా సార్ దగ్గరికి తీసుకొస్తే సార్ చూసి మీకు అవి రెక్టిఫై చేస్తారు. మగాడన్న వాళ్ళు మగాళ్ళలాగానే ఉండాలి నాన్న. ఇట్లాంటి ప్రేమల కోసం, పనికిమాలిన ప్రేమల కోసం తెంగరేషాలు వేయకండి. ఈ విషయం మీ తల్లిదండ్రులకి తెలిస్తే నిజంగా గుండెలు పగులుతాయి వాళ్ళకి. అది ఎంతవరకు నిజమో మేము డాక్యుమెంట్ చూసినాకే దాని మీద సీరియస్గా మాట్లాడగలం. ఆ పేపర్లు ఏమైనా ఉంటే వాట్సాప్లో ఉన్నా కూడా సార్కి పంపించండి. మీకు నిజంగా హెల్ప్ చేయాల్సి వస్తే ఆ విషయంలో రెక్టిఫై, దాన్ని ఏమంటారు సార్, రివర్స్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే 100% హెల్ప్ చేస్తాం మా వంతు ప్రయత్నంగా. మేము ఇలాంటివన్నీ బ్రెయిన్లో తీసే అమ్మాయిలు మీకు లైఫ్లో ఇంకొకసారి రారు, ఇంకెవరికి ట్రై చేయకు. నమస్కారం. వెళ్ళినా రిపోర్ట్స్ అవి తీసుకుని మీ పేరెంట్స్తో పాటు రా. అసలు ఏంటి మనిషి, వేదిక ఏంటి, అలా స్టేజ్ ఎక్కేసి నాకు ఇద్దరు అమ్మాయిలు కావాలి అంటాం ఏంటి, పిచ్చ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాప మా సోది కూడా మీరు నిజంగా ఓపికగా విన్నందుకు మీ ప్రొఫెషన్ కి నిజంగా దండం. నాకైతే చాలా చిరాకు వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.